Hi friends, this is NTPC explanation paper number 64 quantitative aptitude questions 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్ కి వెళ్దాం. Find the value of 216 power 2 by 3 plus 36 power 1 minus 1 by 2. 216 మనం ఏమని రాయొచ్చు అంటే 6 క్యూబ్ అని రాయొచ్చు. పవర్ లో 2 by 3 ఉంది గమనించాలి. ప్లస్ 36 ని 6 స్క్వేర్ అని రాసుకోవచ్చు. పవర్ లో మైనస్ 1 by 2 ఉంది. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 6 స్క్వేర్ మిగిలింది. 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 6 పవర్ మైనస్ 1 మిగిలింది. 6 పవర్ మైనస్ 1 అంటే 1/6 అని అర్థం. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 36 into 6 216. 216 plus 1 217. సో ఫైనల్ ఆన్సర్ 217/6 అవుతుంది. 217/6 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 42. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 20790. ఈ నెంబర్ కు ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటున్నాడు. ముందు మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా విడగొట్టాలి. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారం డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నెంబర్ ని 20790 అనే నెంబర్ ని తీసుకొని నేను ఫస్ట్ 9 తో డివైడ్ చేస్తున్నా. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కానీ 9 ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, అందుకోసం డైరెక్ట్ గా 9 తో డివైడ్ చేస్తున్నా. రైట్, 9 తో డివైడ్ చేస్తే 9 2 times 18 అవుతుంది. ఇంకా 27 మిగిలింది. 9 3 times, 9 1 time and 0. సో మీరు గమనించినట్లయితే నేను తర్వాత 11 తో డివైడ్ చేస్తున్నా. 11 తో 2 times పోతుంది. 11 తో 1 time పోతుంది. 11 తో 0 times. నెక్స్ట్ 7 తో డివైడ్ అయిపోతుంది. 7 తో 30 times. ఈ 30 ని 5 into 6 గా రాస్తున్నాను. ఈ 6 ని 2 into 3 గా రాస్తున్నాను. ప్రతి నెంబరు ప్రైమ్ నెంబర్ అయ్యేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మొత్తం ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ గా రాస్తే ఈ నెంబర్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ 3 అనేది 2 times, ఇక్కడ ఒక 1 time ఉంది కాబట్టి టోటల్ గా 3 times ఉంది కాబట్టి 3 క్యూబ్ అని రాసేయండి. 11 1 time ఉంది. 11 power 1. 7 1 time ఉంది. 7 power 1. 5 1 time ఉంది. 5 power 1. 2 1 time ఉంది. 2 power 1. ఇలా రాసిన తర్వాత ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమంటే పవర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్నో తెలిసిపోతే అబ్జర్వ్ చేయండి. సో యాడ్ చేస్తే 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, + 1 7. సో 7 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. If p equal to square root of 72 minus square root of 72 minus and so on infinity, then find the value of 2p square plus 1. ఇది సెట్స్ లో ఉన్న ఒక బిట్ అమ్మా. దీనికి జనరల్ గా ఈ ఫార్ములా ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ కనుక ఉంటే దీన్ని క్లియర్ చేయడానికి వాడే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1 - 1/2 అనే ఫార్ములా వాడితే సరిపోతుంది. ఆ p వాల్యూ వచ్చేస్తుంది. గమనించాలి. కానీ మనం ఏం చేద్దామంటే ఈ ఫార్ములా ప్రకారం కాకుండా ఒక షార్ట్ కట్ నేర్చుకుందాం. సో ఈ నెంబర్ని వాడిచ్చిన రాడికండ్ని స్క్వేర్ లోపల ఇచ్చిన స్క్వేర్ రూట్ లోపల ఇచ్చిన నెంబర్ని రాడికండ్ అంటాం. ఆ రాడికండ్ని రెండు నంబర్స్ వరుస నంబర్ల ప్రోడక్ట్ గా రాయగలిగితే మైనస్లు ఇచ్చినప్పుడు అందులో చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. ప్లస్లు ఇచ్చినప్పుడు పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఈ ఫార్ములా వేస్తే సరిపోతుంది. 72ని రెండు వరుస నంబర్ల ప్రోడక్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ ప్రోడక్ట్ గా రాస్తున్నా. 8 into 9 గా రాస్తున్నా. నాకు ఇచ్చింది క్వశ్చన్ లో మైనస్లు కదా, అంటే చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. సో p = 8 అవుతుంది. నాకు p వాల్యూ కాదు, 2p² + 1 కావాలి. సో p² అంటే 8² 64 అవుతుంది. 2p² కాబట్టి ట్వైస్ చేసి +1 చేయాల్సి ఉంటుంది. 64ని ట్వైస్ చేస్తే 128 + 1 చేస్తే 129 వస్తుంది. 129 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. మీరు క్లియర్ గా గమనించండి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్ గా రాసినప్పుడు మైనస్లో వస్తే చిన్న నెంబర్ ఆన్సర్, ప్లస్లో వస్తే పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది. లేదా ఫార్ములా వాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మైనస్లు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ -1 తీసుకుంటున్నాం. ఒకవేళ ప్లస్లు ఇస్తే ఈ ఫార్ములా వాడాల్సి ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4a + 1 + 1/2 అనే ఫార్ములా వాడాల్సి ఉంటుంది. గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 44. If x plus y plus z equal to 6 and xy plus zx plus zy plus equal to 10, then find the value of x cube plus y cube plus z cube minus 3xyz. దీని ఫార్ములా గురించి మాట్లాడదాం. ఫస్ట్ x cube plus y cube plus z cube minus 3xyz ఫార్ములా. x plus y plus z డైరెక్ట్ గా ఫార్ములా రాస్తున్నాను. x plus y plus z into x² plus y² plus z² minus xy minus yz minus zx అనేది ఫార్ములా. మీరు క్లియర్ గా గమనించండి. ఇందులో మన దగ్గర x + y + z ఉంది. 6 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది 6 into సంథింగ్ కావాలి. సో నా దగ్గర ఈ మిగతాదంతా లేదు. ఒకవేళ కావాలంటే మరొక ఫార్ములా వేసి కనుక్కోవాలి. లెందీ అవుతుంది. నేను చెప్పే పాయింట్ వినండి. 6 into సంథింగ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నా ఆన్సర్ 6 × 6 తో కట్ అయ్యే నెంబర్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ నాట్ పాసిబుల్, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ అవ్వచ్చు. 36 6 తో కట్ అవుతుంది. ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. హోల్డ్లో పెట్టుకుందాం. ఫోర్త్ ఆప్షన్ కాదు. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. 36 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45.
In a triangle ABC, a line is drawn from C which bisect AB at point D. Find the ratio of area of the triangle DBC and ABC. మీరు క్లియర్గా గమనించినట్లయితే ఏబిసి ట్రయాంగిల్లో డి అనేది సిడి అనేది మీడియన్ లైన్ అని చెప్తున్నాడు. మీడియన్ లైన్ ఏం చేస్తుందంటే రెండు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తుంది ట్రయాంగిల్ని. అందులో డిబిసి యొక్క ఏరియాకి ఏబిసి యొక్క ఏరియాకి రేషియో అడుగుతున్నాడు. ఈ డిబిసి యొక్క ఏరియా 1 పార్ట్ అయినట్లయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డిబిసి ఏరియా అంటే ఈ పార్ట్ ఏరియా 1 పార్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ పార్ట్ ఏరియా కూడా 1 పార్ట్ అవుతుంది. రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్గా విడగొడుతుంది మీడియన్ అనేది. సో దీని యొక్క ఏరియా 1 పార్ట్ అయితే ఏబిసి ఏరియా 1 పార్ట్ ప్లస్ 1 పార్ట్ 2 పార్ట్స్ అవుతుంది. రెండిటి యొక్క రేషియో ఏరియాస్ రేషియో 1:2 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. మీడియన్ లైన్ ఎప్పుడైనా ట్రయాంగిల్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా విడగొడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ వెళ్దాం. బిట్ నెంబర్ 46. ద ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి right angled at B is 46 square units. A median is drawn from A to BC which intersect at D. Find the area of triangle ABD. వాడు అడిగిన క్వశ్చన్కి ఒకసారి పాయింట్ నేర్చుకుందాం, వినండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమన్నాడు. ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాడు. బి దగ్గర రైట్ యాంగిల్ ఉందని కూడా చెప్తున్నాడు. వాడు మాట్లాడినట్టే మాట్లాడదాం. ఇది ఏ అనే పాయింట్ అందాం, ఇది బి అనే పాయింట్, ఇది సి అనే పాయింట్, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఏ మీడియన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ టు బీసీ. ఏ నుంచి బీసీకి ఒక మీడియన్ డ్రా చేశాడంట. బీసీ విచ్ ఇంటర్సెక్ట్ డి, అది డి దగ్గర కట్ అవుతూ ఉంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి గురించి కనుక్కోమంటున్నాడు. ఏబిడి అంటే ఇదే, ఇప్పుడే మాట్లాడుకున్నాం ప్రీవియస్ బిట్లో. ఒక మీడియన్ అనేది ట్రయాంగిల్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇది 1 పార్ట్ అయితే ఇది కూడా 1 పార్ట్. టోటల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా 2 పార్ట్స్ అనుకున్నాం. టోటల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా 46 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చేశాడు. అంటే 2 పార్ట్స్ 46 స్క్వేర్ యూనిట్స్ అయితే అందులో ఏబిడి 1 పార్ట్ ఉంటే సరిపోతుంది. సో 46 2 పార్ట్స్ అయితే 1 పార్ట్ 23 అవుతుంది కదా, హాఫ్ ఆఫ్ 46 కదా. సో 23 అవుతుంది. 23 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. Bit number 47. X and Y give an exam. Difference of their marks is 45 and the difference of their marks is 15% of the maximum marks. What is the maximum marks for the exam? 2 persons X and Y అనే వాళ్ళు ఒక ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. వాళ్ళిద్దరి మార్క్స్ యొక్క డిఫరెన్స్ 45, వాళ్ళిద్దరి పర్సంటేజెస్ యొక్క డిఫరెన్స్ 15%. అయితే ఆ ఎగ్జామ్ యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో 45 అనేది వాళ్ళిద్దరి మార్క్స్ యొక్క డిఫరెన్స్, వాళ్ళిద్దరి పర్సంటేజెస్ యొక్క డిఫరెన్స్ ఏమో 15%. వాళ్ళిద్దరి మార్క్స్ యొక్క డిఫరెన్స్ని పర్సంటేజెస్ యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ చేయాలి. అందుకోసమే 15% ఈజ్ 45. నాకు టెస్ట్ యొక్క మ్యాక్సిమం మార్క్స్ కావాలి. ఏ టెస్ట్ అయినా మ్యాక్సిమం 100% కండక్ట్ చేస్తారు. సో 100% కనుక్కుంటే సరిపోతుంది. సో 15 అనేది 45ని 3 టైమ్స్ కట్ చేస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 100. ఆ టెస్ట్ యొక్క మాక్సిమం మార్క్స్ 300 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. If P is to Q is to R equal to 6 is to 7 is to 8 and R is to S is equal to 3 is to 5, then what is the P is to S? P వాల్యూని S వాల్యూని డైరెక్ట్గా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, R అనేది కామన్ పార్ట్గా ఇచ్చాడు. సో R యొక్క వాల్యూ కామన్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఇక్కడేమో 8 అని ఉంది, ఇక్కడేమో 3 అని ఉంది. రెండు ఈక్వల్గా లేవు కాబట్టి ఇక్కడున్న 3ని ఇక్కడ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. కానీ రేషియోలో ఒక పార్ట్కి మల్టిప్లై చేస్తే వాల్యూ అనేది చేంజ్ వచ్చేస్తుంది. కాబట్టి రేషియోలో ఆల్ పార్ట్స్కి మీరు ఏది మల్టిప్లై చేయాలనుకున్నా ఆల్ పార్ట్స్కి మల్టిప్లై చేయాలి. సో ఆర్కి 3 మల్టిప్లై చేశారు కాబట్టి క్యూకి కూడా 3 మల్టిప్లై చేయాలి. అలాగే పి అనే దానికి కూడా 3 మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడున్న 8ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనం రెండిటి చోట్ల ఆర్ వాల్యూ ఈక్వల్ అయిపోతుంది. సో ఇక్కడ 8 × 3 24, ఇక్కడ 3 × 8 24 అవుతుంది. అలాగే ఎస్ కూడా మల్టిప్లై చేయాలి, వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉంటుంది 8ని. సో 5 × 8 40 అవుతుంది. మనకు కావాల్సింది పీ కామా ఎస్ రేషియో కదా. పి అంటే 6 × 3 18 పార్ట్స్ అవుతుంది. ఎస్ అంటే 5 × 8 40 పార్ట్స్ అవుతుంది. సో ఈ రెండింటికి రేషియో వేస్తే 2తో కట్ అయిపోయి 9 టైమ్స్, 2తో 20 టైమ్స్ కట్ అయిపోతుంది. 9:20 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 49. In what ratio must a mixture of 11% sugar strength be mixed with that of 25% sugar strength so as to get a new mixture of 13% sugar strength? అమ్మ క్లియర్గా క్వశ్చన్ కనుక గమనించినట్లయితే మొదటి రకంలో 11% షుగర్ ఉంది, రెండో రకంలో 25% షుగర్ ఉంది. ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తే ఫైనల్ మిక్చర్లో 13% షుగర్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో మీరు వాడే చెప్తున్నాడు, మిక్చర్ అంటున్నాడు కాబట్టి ఎలిగేషన్ వేసుకోవచ్చు. ఎలిగేషన్ వేసేటప్పుడు టోటల్ ఫైనల్ మిక్చర్లో 13% షుగర్ ఉంది. మొదటి టైపులో 11% ఉంది, రెండో టైపులో 25% ఉంది. సో ఈ క్రాస్గా సబ్ట్రాక్ట్ చేస్తే రేషియో వస్తుంది. 25కి 13కి డిఫరెన్స్ 12 అవుతుంది. 13కి 11కి డిఫరెన్స్ 2 అవుతుంది. ఈ రెండింటికి రేషియో వేస్తే 2 టేబుల్తో 6 టైమ్స్, 2 టేబుల్తో 1 టైం కట్ అయిపోతుంది. 6:1 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 50.
వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 90, 250, 240, 204, 616? ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో డివైడ్ చేస్తే సరిపోతుంది అంతతో. సో ముందు మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసేటప్పుడు టెన్స్ ప్లేసెస్తో యాడ్ చేద్దాం. 90, 50, 40. 50, 40, 90, 90 ప్లస్ 90, 180. అక్కడికి 180 వచ్చింది. ఇది 4, ఇది 16. 4 ప్లస్ 16, 20. 180 ప్లస్ 20, 200. అన్ని టెన్స్ ప్లేసెస్ని యాడ్ చేస్తే 200 వచ్చింది. నెక్స్ట్ 100s యాడ్ చేద్దాం. 200, 200, 200. 3 200s 600. 600, 600, 1200. 1200 ఒక 200 యాడ్ చేస్తే 1400. టోటల్ సమ్ 1400. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. సో 5 ఉన్నాయి కాబట్టి 5తో డివైడ్ చేద్దాం. ఈ 5 10ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 140 ఇంటూ 2 280 అవుతుంది. 280 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 51. A sum of money invested at simple interest becomes 13/10 of itself in 2 years and 6 months. What is the rate of interest per annum? క్లియర్గా క్వశ్చన్ మీనింగ్ కనుక విన్నట్లయితే, నేను 10 రూపీస్ అప్పు తీసుకుంటే 13 రూపీస్ అమౌంట్ అయింది, అంటే ఎక్స్ట్రా 3 రూపీస్ అయింది. ఎక్స్ట్రా అయ్యేదంతా ఇంట్రెస్టే. నేను తీసుకున్న అప్పు 10 రూపాయలు, అయిన ఇంట్రెస్ట్ 3 రూపీస్. ఇదంతా ఎంత టైంకి జరిగిందంటే 2 years 6 months జరిగింది. సో 6 months అంటే హాఫ్ ఇయర్, అంటే టోటల్గా 2.5 yearsకి జరిగిందని అర్థం. గమనించాలి. నాకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్లో కాబట్టి నేను నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా రాస్తున్నా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా I = PTR/100. అదే ఫార్ములా రాస్తున్నా. I అంటే ఇంట్రెస్ట్ ఏమో 3 parts, ప్రిన్సిపల్ ఏమో 10 parts, టైం పీరియడ్ 2.5 years. 2.5 yearsని 5/2 అని రాసుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, కనుక్కోవాలి. PTR/100 ఉండాలి కాబట్టి /100 రాస్తున్నాను. క్యాన్సిలేషన్లో 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 5 10ని 2 టైమ్స్ కట్ చేసింది. 2 × 2 4. ఈ /4 ఈ సైడ్ వచ్చేస్తే ఇంటూ 4 అవుతుంది. ఫైనల్గా R = 3 × 4 12. 12 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 52. The ratio of the cost price and selling price of an article is 5:3. What is the loss percentage? 5 రూపాయలు కొని 3 రూపీస్కి అమ్మేశాడంట, లాస్ వచ్చిందంట. లాస్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో లాస్ ఎంత వచ్చింది అంటే 5కి 3కి డిఫరెన్స్ 2 parts లాస్ వచ్చింది. లాస్ పర్సెంటేజ్ కట్టాలి అంటే లాస్ పర్సెంటేజ్ అయినా గెయిన్ పర్సెంటేజ్ అయినా ఎప్పుడు కాస్ట్ మీదే కట్టాలి. కాస్ట్ పార్ట్స్ ఆర్ 5 parts ఇంటూ 100 రాస్తే పర్సెంటేజ్ వచ్చేస్తుంది. 5తో 100 20 times, 2 × 20 అంటే 40. 40 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. A shopkeeper offers the following 3 schemes. Which scheme has the maximum discount percentage? మొత్తం మీద 3 స్కీమ్స్ ఇచ్చాడు. ఇందులో మాక్సిమం డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది, ఎక్కువ డిస్కౌంట్ అని అడుగుతున్నాడు. గమనించండి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% 20%. ఇవి రెండింటిని కలిపి సింగిల్ డిస్కౌంట్లోకి మారుస్తాం. ఫస్ట్ మనం మార్కెట్ ప్రైస్ని 100 అనుకుందాం. మొదటిసారి మనకి ఇచ్చిన డిస్కౌంట్ 30%. సో 100కి 30% అంటే 30 రూపీస్. సో డిస్కౌంట్ పోతే 30 రూపీస్ పోతే ఇంకా 70 రూపీస్ పే చేయాలి. ఈ 70 పైన రెండోసారి వచ్చిన డిస్కౌంట్ 20%. 70కి 20% అంటే 14 రూపీస్ అవుతుంది. సో మొదటిసారి వచ్చిన డిస్కౌంట్ 30 రూపీస్, ఇప్పుడు రెండోసారి వచ్చిన డిస్కౌంట్ 14 రూపీస్. మొత్తం సింగిల్ డిస్కౌంట్గా చూస్తే 44 రూపీస్ వచ్చింది. అంటే మొత్తం మీద ఫస్ట్ స్కీమ్లో వచ్చిన డిస్కౌంట్ 44% వచ్చింది. అట్టు పెట్టేసుకోండి. సెకండ్ ఆప్షన్లోకి వచ్చేద్దాం, అంటే సెకండ్ స్కీమ్లోకి వద్దాం. buy 4 get 7 అంటే 4 కొంటే 7 వస్తాయంటే 3 ఫ్రీగా వస్తాయని అర్థం. సో ఇప్పుడు డిస్కౌంట్ ఎంత వచ్చింది, ఎన్ని ఆర్టికల్స్ మీద వచ్చింది అంటే 3 ఆర్టికల్స్ ఫ్రీగా వచ్చాయి కాబట్టి డిస్కౌంటెడ్ ఆర్టికల్స్ ఆర్ 3. బై టోటల్ ఆర్టికల్స్ రాసుకోవాలి. టోటల్ ఆర్టికల్స్ ఆర్ 7 × 100 రాస్తే సరిపోతుంది. డిస్కౌంట్ పర్సెంటేజ్ తెలుస్తుంది. ఫ్రీగా వచ్చిన ఆర్టికల్స్ బై టోటల్ ఆర్టికల్స్ × 100 రాస్తే సరిపోతుంది. 7తో అప్రాక్సిమేషన్ మాట్లాడుతున్నాను. 7తో అప్రాక్సిమేషన్ 14 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 14 × 3 అంటే 42% అవుతుంది. సో సెకండ్ స్కీమ్ యొక్క పర్సెంటేజ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ 42 పాయింట్ సంథింగ్, నేను 42 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ స్కీమ్ చూస్తే buy 4 get 3 ఫ్రీ. అయితే 4 కొంటే 3 ఫ్రీగా ఇస్తారంట. ఇప్పుడే డిస్కౌంట్ పర్సెంటేజ్ కట్టాలంటే ఫ్రీ ఆర్టికల్స్ బై టోటల్ ఆర్టికల్స్ × 100 వేయాలి. హియర్ టోటల్ ఆర్టికల్స్ ఆర్ 4 + 3 7. 4 కొంటే 3 ఫ్రీగా వస్తాయంటే 7ంటికి తీసుకెళ్ళొచ్చని. సో టోటల్ ఆర్టికల్స్ ఆర్ 7 × 100. ఇందాకే 3/7 × 100 అంటే 42%, 42 పాయింట్ సంథింగ్ అన్నాం కదా. అప్రాక్స్గా 42% తీసుకుందాం. వీటన్నిటిలో కల్లా ఏది బెనిఫిట్ వస్తుంది అని మీరు గమనించినట్లయితే మొదటి దాంట్లో 44% వచ్చింది కాబట్టి మ్యాక్సిమం డిస్కౌంట్ ఫస్ట్ స్కీమ్లోనే వస్తుంది. ఓన్లీ 1 ఆన్సర్ అవుతుంది. ఓన్లీ 1 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54.
If 4 power x is equal to 7th root of 1024, then what is the value of x? మీరు క్లియర్గా గమనిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 7th రూట్ ఆఫ్ 1024 ఉంది. వాస్తవానికి నాకు 1024 యొక్క వాల్యూ ఏమని తెలుసు అంటే 2 power 10 అని తెలుసు. నేను అందుకోసం ఏం చేస్తున్నానంటే 1024ని 2 power 10గా రాస్తున్నా. అది 7th రూట్ కదా, అందుకోసం హోల్ పవర్ 1/7గా రాస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, 7th రూట్ని హోల్ పవర్ 1/7గా రాస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ 4 power x ఉంది, బేసిస్ ఈక్వల్ చేయడం కోసం 4ని 2 స్క్వేర్గా రాస్తున్నాను. 2 స్క్వేర్గా రాస్తాను, హోల్ పవర్ x ఉంది, గమనించాలి. ఇప్పుడు మనం పవర్స్ ఏం చేయొచ్చు అంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఉంటే ఏ పవర్ mn గా రాసుకోవచ్చు. ఆ లెక్క ప్రకారం 2 power 2x is equal to దీన్ని 2 power 10/7 అని రాసుకోవచ్చు. 10 into 1/7 అంటే 10/7 అవుతుంది. బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. అంటే 2x is equal to 10/7. సో ఈ 2 అనేది 10ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఫైనల్ గా x is equal to 5/7 అవుతుంది. మనం కనుక్కోమంది కూడా x వాల్యూనే కాబట్టి 5/7 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 55. 12 men or 30 boys can complete a work in 72 days. How many days will 48 men and 24 boy will take to complete the same work? 12 men or 30 boy ఒక వర్క్ని 72 డేస్లో చేస్తారంట. అయితే 24 బాయ్స్ 48 మెన్ కలిపి ఆ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారని అడుగుతున్నాడు. క్లియర్గా గమనించండి, వాడు చెప్పింది చెప్పినట్టు మాట్లాడుతున్నా. 12 men 30 బాయ్స్ ఒక వర్క్ని సేమ్ డేస్లో చేయగలరు అంటే వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఈక్వల్ అని అర్థం. 12 men వర్క్ చేసినా 30 బాయ్స్ చేసినా ఒకే వర్క్ చేయగలరు, ఒకే రోజులు పడతాయి ఆ పని పూర్తి చేయడానికి కోసం. సో క్యాన్సిలేషన్లో 6తో 2 టైమ్స్ 6తో 5 టైమ్స్ కట్ చేసేసా. అంటే మీరు గమనించాల్సిన విషయం 2 men అంటే 5 బాయ్స్ అని అర్థం. 2 men అంటే 5 బాయ్స్ అని. నేనేం చేస్తున్నా, నాకు కావాల్సింది 48 men 24 బాయ్స్ వరకు కావాలి. సో నేనేం చేస్తున్నానంటే ఈ మెన్ మొత్తాన్ని బాయ్స్లోకి మార్చేస్తున్నా. 2 men ఈక్వల్ టు 5 బాయ్స్ ఉంది, మన దగ్గర 48 men వరకు కావాలి బాయ్స్లో. సో 48 కావటం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ని బోత్ సైడ్స్ 24తో మల్టిప్లై చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, నా దగ్గర ఆల్రెడీ 2 men ఉంది, దాన్ని 24తో మల్టిప్లై చేస్తే 48 men అవుతుంది. సో 24 into 2 men 48 men, 5 into 24 అంటే 120 బాయ్, 5 24s 120. సో 48 men చేసే వర్క్ని 120 బాయ్స్ చేస్తారు. ఈ ప్లేస్లో నేను ఏం చేయొచ్చు అంటే 120 అని తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు నాకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే 120 బాయ్స్ అండ్ 24 బాయ్స్ టోటల్గా ఎన్ని డేస్లో చేయగలరు వర్క్ని అని. వీళ్ళు బాయ్సే కాబట్టి మొత్తం యాడ్ చేసి 120 + 24 అంటే 144 బాయ్స్ యొక్క వర్క్ అడుగుతున్నాడని అర్థం. 144 బాయ్స్ యొక్క వర్క్ అడుగుతున్నాడు. మనకు కావాల్సిన స్టెప్ చూడండి. 30 బాయ్స్ ఒక వర్క్ని 72 డేస్ చేయగలిగితే 144 బాయ్స్ అదే వర్క్ని ఎన్ని డేస్ చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. 72 అనేది 144ని 2 టైమ్స్ కట్ చేస్తుంది, 2 అనేది 30ని 15 టైమ్స్ కట్ చేస్తుంది. సో 15 డేస్ ఆన్సర్ అవుతుంది. 15 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. A train starts moving from a place P at 10 AM and arrives at another place Q at 5:30 PM on the same day. If the speed of the train is 50 km/h, then what will be the distance covered by the train? మనకి ఫైనల్గా కావాల్సింది డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 50 km/h ఇచ్చాడు, టైం కావాలి. స్టార్ట్ అయింది 10కి స్టార్ట్ అయింది, 5:30కి రీచ్ అయింది. 10 నుంచి 5:30 అంటే 7.5 hours ట్రావెల్ చేసిందని అర్థం. 7.5 hours అంటే 15/2 అని అర్థం. సో నాకు కావాల్సిన డిస్టెన్స్ కాబట్టి స్పీడ్ ఇంటూ టైం రాస్తున్నాను, ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2తో డివైడ్ చేస్తే 50 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 15 కనుక మల్టిప్లై చేస్తే డిస్టెన్స్ వస్తుంది. 25 10 టైమ్స్ 250, 25 5 టైమ్స్ 125, మొత్తం యాడ్ చేస్తే 375 వస్తుంది టోటల్ డిస్టెన్స్ అనేది. 375 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. బార్ గ్రాఫ్ ఇచ్చేసాడు, గమనించండి. ఈ బార్ గ్రాఫ్లో మనకి ఎక్స్ యాక్సెస్ మీద వాషింగ్ మిషన్ బ్రాండ్ ఇచ్చేసాడు, వై యాక్సెస్ మీద సేల్స్ ఇచ్చేసాడు థౌజండ్స్లో. డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సేల్స్ ఆఫ్ విచ్ వాషింగ్ మిషన్ బ్రాండ్ వర్ ద సెకండ్ హైయెస్ట్ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ హైయెస్ట్ ఏది అని చూస్తే 400 ఫస్ట్ హైయెస్ట్, దాని తర్వాత 360 సెకండ్ హైయెస్ట్ ఏ బ్రాండ్. ఏ అనేది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 58. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సేల్స్ ఆఫ్ బ్రాండ్ జీ టు బ్రాండ్ ఏ? బ్రాండ్ జీకి బ్రాండ్ ఏకి రేషియో అడుగుతున్నాడు. బ్రాండ్ జీ 160 ఉంది, బ్రాండ్ ఏ వచ్చేసరికి 360 ఉంది. ఈ రెండిట్లో 0 కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక 4తో కట్ చేస్తే 4 టైమ్స్ 4 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4:9 అనేది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59.
సేల్స్ ఆఫ్ బ్రాండ్ డి వాజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ బ్రాండ్ బి బై. నాకు గ్రేటర్ పర్సంటేజ్ కావాలి అంటే డిఫరెన్స్ బై లోయెస్ట్ నెంబర్ ఇంటూ 100 రాస్తే సరిపోతుంది. బ్రాండ్ డి వచ్చేసరికి 400, అలాగే బ్రాండ్ బి వచ్చేసరికి 100. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 300. గ్రేటర్ పర్సంటేజ్ అంటే డిఫరెన్స్ బై లోయెస్ట్ నెంబర్ ఇంటూ 100 రాయాలి. ఆ రెండిట్లో లోయెస్ట్ నెంబర్ 100 కదా, సో 100 రాసేసా. క్యాన్సిల్ అయిపోయింది. 100 అంటే 300% అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60. If the sales figures are exclusive of tax, then at the rate of 18% tax, how much is the tax to be paid on the sales of all the 7 brands washing machines is? ట్యాక్స్ 18% కట్టాల్సి వస్తే ఆల్ బ్రాండ్స్కి ట్యాక్స్ ఎంత కట్టాలి అని అడుగుతున్నాడు. సో ఆల్ బ్రాండ్స్ యొక్క టోటల్ సేల్స్ ఎంతో చూద్దాం. ముందు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 360, 340, అక్కడికి 700 అవుతుంది. సో 400, 500 అవుతుంది. 700 ఒక 500, 1200 అవుతుంది. సో 1200 ఇక్కడ ఒక 100 ఉంది, 1300 అవుతుంది. 140, 160, 300 అవుతుంది. సో ఇక్కడ మీరు 1300 ఒక 300, 1600 అవుతుంది. టోటల్గా యాడ్ చేస్తే 1600 వచ్చింది. దీంట్లో మనం 18% ట్యాక్స్ కడితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. గమనించండి. ఎస్ 0000 క్యాన్సిల్ అయిపోయింది. యూనిట్స్ ప్లేస్ 6 into 8, 6 into 8 8 అవుతుంది. సో ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. ఇంకొక విషయం, సేల్స్ అనేది థౌజండ్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చివరిలో 000 ఉంటుంది. సో మన ఆన్సర్ అనేది 8000తో ఎండ్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్ పాసిబుల్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61. The area of square is 42.25 centimeter square. Find its perimeter. నాకు పెరిమీటర్ కావాలి, దాని ఏరియా ఇచ్చాడు. స్క్వేర్ యొక్క ఏరియాకి స్క్వేర్ రూట్ చేస్తే 42.25కి స్క్వేర్ రూట్ చేస్తే సైడ్ వస్తుంది, స్క్వేర్ యొక్క సైడ్ వస్తుంది. గమనించాలి. సో 42.25 యొక్క వాల్యూ ఎంత అంటే 25 ఉంది కాబట్టి కంపల్సరీ 5 వస్తుంది. 2 డెసిమల్స్కి స్క్వేర్ రూట్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ డెసిమల్కి స్క్వేర్ రూట్ వస్తుంది. 42ని 6 into 7గా రాసుకోవచ్చు. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ 6 కాబట్టి 6.5గా తీసుకోవచ్చు. క్లియర్గా గమనించండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేయాల్సి వస్తే అంటే ఎండ్ విత్ 25 ఉన్న నెంబర్స్కి స్క్వేర్ రూట్ చేయాల్సి వస్తే, ఒకవేళ 30.25కి చేయాల్సి వచ్చారనుకుందాం, ఇలాంటి వాటికి స్క్వేర్ రూట్ చేస్తే 25 ఉంది కాబట్టి కంపల్సరీ 5 వస్తుంది. సో 30 ఏం రాస్తారంటే 5 into 6 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాస్తారు, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాస్తారు. అందులో చిన్న నెంబర్ని తీసుకుంటారు, చిన్న నెంబర్ని మాత్రమే తీసుకుంటారు. డైరెక్ట్గా 55 అనేది 55 యొక్క స్క్వేర్ రూట్ అనేది 3025 అవుతుంది. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్స్కి స్క్వేర్ రూట్ చేస్తే సింగిల్ డెసిమల్ వస్తుంది, 5.5 అవుతుంది. ఇంకొకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 25 ఉంది కాబట్టి 5 వస్తుంది స్క్వేర్ రూట్ చేస్తే. అలాగే 42ని 6 into 7గా రాశారు, అందులో చిన్న నెంబర్ తీసుకున్నారు 6. సో ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ డెసిమల్ వస్తుంది. అంటే స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అంటే 6.5. నాకు కావాల్సింది పెరిమీటర్ కాబట్టి పెరిమీటర్ అంటే స్క్వేర్ యొక్క సైడ్ని 4 టైమ్స్ చేయాలి. సో 6.5ని 4 టైమ్స్ చేయటం అంటే 2 సార్లు డబల్ చేయాలి. 6.5ని డబల్ చేస్తే 13, 13ని మరలా డబల్ చేస్తే 26. పెరిమీటర్ ఎంత అంటే 26 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If the perimeter of semicircle is 72 cm, then find its area. Perimeter of semicircle ఫార్ములా 36/7 into r అనేది ఫార్ములా. దాని వాల్యూ 72 అని ఇచ్చేశాడు. సో క్యాన్సిల్ చేస్తే 36తో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 72 అనేది. ఈ బై 7 ఇటు వచ్చేస్తే ఇంటూ 7 అవుతుంది. అంటే రేడియస్ ఎంత అంటే 2 into 7 14 అవుతుంది. నాకు ఏరియా కావాలి. ఏరియా అంటే సెమీ సర్కిల్ ఏరియా πr²/2 అవుతుంది. పై అంటే 22/7, r² ఇప్పుడే కనుక్కున్న రేడియస్ 14 అని. సో r² కాబట్టి 14 into 14, πr²/2 కావాలి కాబట్టి నేను బై 2 రాస్తున్నాను. గమనించండి. సో 7 into 2 14, 14 క్యాన్సిల్ అయిపోయింది. యూనిట్స్ ప్లేస్ 2 into 4 8. ఆన్సర్ ఎండ్ విత్ 8. ఈ ఎండ్ విత్ 8 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The volume of cube is 274.625 centimeter cube. Find its side. నాకు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చి సైడ్ కనుక్కోమంటున్నాడు. అంటే వాడిచ్చిన వాల్యూమ్ని క్యూబ్ రూట్ చేస్తే సరిపోతుంది, సైడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాల్యూమ్కి ఫార్ములా ఏ క్యూబ్ కదా, మరి ఏ క్యూబ్ ఇచ్చి ఏ కనుక్కోమంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, క్యూబ్ రూట్ చేయాల్సి ఉంటుంది. గమనించండి, వాడు 3 డెసిమల్స్కి క్యూబ్ రూట్ చేస్తే సింగిల్ డెసిమల్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయాలి. రైట్, యూనిట్స్ ప్లేస్ చూస్తే 5 ఉంది. సో 5కి క్యూబ్ రూట్ చేస్తే కంపల్సరీ 5 వస్తుంది కాబట్టి 5 రాసుకున్నా. యూనిట్స్ ప్లేస్ చెక్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయాలి. 1కి క్యూబ్ రూట్ చేస్తే 1 వస్తుంది, అలాగే 2కి క్యూబ్ రూట్ చేస్తే 8 వస్తుంది, 3కి క్యూబ్ రూట్ చేస్తే 7 వస్తుంది, 4కి క్యూబ్ రూట్ చేస్తే 4 వస్తుంది, 5కి క్యూబ్ రూట్ చేస్తే 5, 6కి క్యూబ్ రూట్ చేస్తే 6 వస్తుంది, 7కి క్యూబ్ రూట్ చేస్తే 3 వస్తుంది, 8కి క్యూబ్ రూట్ చేస్తే 2 వస్తుంది, 9కి క్యూబ్ రూట్ చేస్తే 9 వస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి.
ఇక్కడ మీరు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 5 ఉంది కాబట్టి క్యూబ్ రూట్ చేస్తే 5 వస్తుంది. ఒక 3 డెసిమల్స్ తీసి పక్కన పెట్టేయండి. తర్వాత మిగిలిన నెంబర్ 274. ఏ నెంబర్కి నియరెస్ట్గా ఉన్న క్యూబ్ నెంబరో చూసుకోండి. 274 అనేది 6కి 3కి మధ్యలో ఉన్న క్యూబ్ నెంబర్, 6కి 7కి మధ్యలో ఉన్న క్యూబ్ నెంబర్. 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343. మనం దేనికి దగ్గరలో ఉందో చెక్ చేస్తే 6 క్యూబ్ 216కి దగ్గరలో ఉంది కాబట్టి మనం 6 తీసుకుంటే సరిపోతుంది. అబ్జర్వ్ చేయాలి. సో ఈ నెంబర్ యొక్క క్యూబ్ రూట్ 6.5. 6.5 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. Triangle XYZ is right angled at Y. Angle X equal to 45 degree. Then find the value of cosecant Z plus root 3/2. వాడే చెప్తున్నాడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట Y దగ్గర 90 డిగ్రీ ఉందని చెప్తున్నాడు, X దగ్గర 45 అని చెప్తున్నాడు. ఆటోమేటిక్గా Z దగ్గర ఎంత ఉంటుంది అంటే ఇంకొక 45 ఉంటుంది. మొత్తం సమ్ 180 ఉండాలి. 90 45 పోతే మరొక 45 ఉంటుంది. కొసీకెంట్ 45 కావాలి. కొసీకెంట్ 45 వాల్యూ ఎంత అవుతుంది? రూట్ 2 అవుతుంది. ప్లస్ రూట్ 3/2ని యాడ్ చేయాల్సి ఉంటుంది. క్రాస్గా మల్టిప్లై చేస్తే 2 × రూట్ 2 ప్లస్ రూట్ 3/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ఆప్షన్ చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65. Triangle XYZ is right angled at Y. If sin x is equal to 4/5, then what is the cos z? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమని చెప్తున్నాడు. Y దగ్గర రైట్ యాంగిల్ ఉందని చెప్తున్నాడు. ఇది x, ఇది y, ఇది z అనుకుందాం. సో ఇది రైట్ యాంగిల్ ఉందని చెప్పాడు కదా. sin x అంటే xకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ తీసుకోవాలి. x యొక్క ఆపోజిట్ సైడ్ 4 పార్ట్స్ అని చెప్పాడు, హైపోటెనస్ 5 పార్ట్స్ అని చెప్పాడు. పై దగ్గర స్ట్రిప్లెట్స్లో ఒక సైడ్ 4 ఒక సైడ్ 5 అయితే కంపల్సరీ అదర్ సైడ్ 3 అవుతుంది. నాకు కావాల్సింది cos z కావాలి. అంటే z యొక్క అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ రాసుకోవాలి. z యొక్క అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? 4 ఉంది. సో 4 బై హైపోటెనస్ 5, 4/5 ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66. ఆల్రెడీ ఈ బిట్ గురించి మనం ఇందాక డిస్కస్ చేసాం. ఇలా గనక ఇస్తే సర్డ్స్లో బిట్ ఇస్తే ఆ రాడికండ్ని 2 ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాయగలుగుతామో లేదో చెక్ చేసుకోండి. రాయగలం కాబట్టి 2ని చూడండి 1 × 2గా రాసుకోగలం. ప్లస్లు ఇచ్చాడు కాబట్టి పెద్ద నెంబరే ఆన్సర్ అవుతుంది. దీని యొక్క ఆన్సర్ 2 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే దీన్ని ఫార్ములా ప్రకారం ఈ విధంగా రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4a. అసలు ఏ రూపంలో ఉంటే ఇలా రాయాలో చెప్తా వినండి. స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ అండ్ సో ఆన్ గనక ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి మనం వాడే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ 4a ప్లస్ 1 ప్లస్ ఇచ్చాడు కాబట్టి ప్లస్ 1/2 అనేది ఫార్ములా. ఇక్కడ ఏ అంటే రాడికండ్ అని అర్థం. ఇందాక మనమేమో ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాసి అందులో ప్లస్లు ఇచ్చాడు కాబట్టి పెద్ద నెంబర్ని ఆన్సర్గా తీసుకున్నాం. సో ఆన్సర్ ఇస్ 2 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67. A solid metallic sphere of radius 3 decimeters is melted to form a circular sheet of 1 millimeter thickness. The diameter of the sheet so formed is. క్లియర్గా గమనించండి. స్పిరికల్ షేప్ని సిలిండ్రికల్ షేప్లోకి సర్క్యులర్ షీట్గా మార్చుకున్నాడంట. సర్క్యులర్ షీట్గా మార్చుకున్నాడు అంటే సిలిండ్రికల్ షీట్గా మార్చాడని అర్థం. దాని యొక్క థిక్నెస్ అంటే హైట్ ఇచ్చాడు 1 మిల్లీమీటర్ అని, డయామీటర్ కనుక్కోమంటున్నాడు. ఒక షేప్ను మరొక షేప్లో కన్వర్ట్ చేశాడంటే రెండింటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలి. ఇప్పుడు స్పిరికల్ వాల్యూమ్ ఈక్వల్ టు సిలిండ్రికల్ వాల్యూమ్ అని మాట్లాడాలి. స్పిరికల్ వాల్యూమ్ ఫార్ములా 4/3 పై r³ అవుతుంది. పై r³ రేడియస్ని క్యూబ్ చేయాలి. 3 డెసిమీటర్స్లో ఇచ్చాడు. నేనేం చేస్తున్నానంటే డెసిమీటర్స్ని ముందు సెంటీమీటర్స్లోకి మార్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని మీటర్స్లో ఉన్నాయి. సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చడం ఈజీ. అందుకోసం డెసిమీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చాలి అంటే 10తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 10తో మల్టిప్లై చేసినట్లయితే 3 × 10 30 సెంటీమీటర్స్. r³ రాయాలి కాబట్టి మొత్తం 3 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. 30 అనేది 3 డెసిమీటర్స్ అంటే 30 సెంటీమీటర్స్ అని అర్థం, గమనించాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై r³ ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ షీట్ యొక్క వాల్యూమ్ అంటే సిలిండ్రికల్ వాల్యూమ్ అవ్వాలి. సిలిండ్రికల్ వాల్యూమ్ ఫార్ములా పై r²h అవుతుంది. సో ఇక్కడ మనకి r² రేడియస్ తెలియదు, వాడు కనుక్కోమందే డయామీటర్. ఇక్కడ థిక్నెస్ అంటే హైట్ 1 మిల్లీమీటర్ ఇచ్చాడు. 1 మిల్లీమీటర్ని సెంటీమీటర్స్లోకి మార్చాలంటే 10తో డివైడ్ చేయాలి. సో 1 మిల్లీమీటర్ అంటే 1/10 సెంటీమీటర్ అవుతుంది, గమనించండి. రైట్, నేను మొత్తాన్ని సెంటీమీటర్స్లోకి మార్చి లెక్క చేస్తున్నాను. క్యాన్సిలేషన్ చేసినట్లయితే పైకు బోత్ సైడ్స్ కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 అనేది 30ని 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ బై 10 ఇటు వచ్చేస్తే ఇంటూ 10గా మారిపోతుంది. సో r² ఈజ్ ఈక్వల్ టు 4. సో r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 అవుతుంది. r² ఈజ్ ఈక్వల్ టు 10 × 10 అంటే 2 సార్లు 10 ఉంది కాబట్టి ఒకసారి 10 వస్తుంది. అలాగే 2 సార్లు 30 ఉంది కాబట్టి ఒకసారి 30 వస్తుంది. r² ని rలోకి మార్చా, జాగ్రత్తగా గమనించండి. నాకు కావాల్సింది r కాదు 2r కావాలి.
సో అంటే నేను దీన్ని ట్వైస్ చేస్తే సరిపోతుంది. అబ్జర్వ్ చేయండి. ఇంకొక పాయింట్, నాకు మొత్తం లెక్కంతా సెంటీమీటర్స్లో ఉంది, మీటర్స్లోకి మారాలి అంటే 100తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో 100తో డివైడ్ చేస్తే 0000 క్యాన్సిల్ అయిపోతుంది. మల్టిప్లై చేస్తే 2 × 1 2, 2 × 3 6, 6 × 2 12. సో 12 మీటర్స్ అవుతుంది. డయామీటర్ అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. The sum of all the 3-digit numbers, each of which on division by 5 leaves remainder 3 is. నాకు 3-digit నెంబర్స్లో 5తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ వచ్చే నెంబర్స్ యొక్క సమ్ కావాలి అంటున్నాడు. ముందు మనం ఏం చేద్దామంటే 5తో డివైడ్ చేసినప్పుడు 3-digit నెంబర్స్లో 3 రిమైండర్ వచ్చే నెంబర్స్ రాసుకుందాం. సో ఫస్ట్ 3-digit నెంబర్ ఏంటి? 100. సో 100ని 5తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుంది. నాకు 3 రిమైండర్ రావాలి కాబట్టి ఫస్ట్ 3 రిమైండర్ వచ్చే 3-digit నెంబర్ ఈజ్ 103. ఇలా రాస్తూ వెళ్తే ఫైనల్గా లాస్ట్ 3-digit నెంబర్ 999. 999 కాదు నాకు కావాల్సింది, 5తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ వచ్చే నెంబర్ కావాలి. 995 అనేది 5తో ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది. దీనికి ఒక 3 ఎక్స్ట్రా కనుక ఉన్నట్లయితే 3 రిమైండర్ వచ్చే 3-digit నెంబర్ తెలిసిపోతుంది, హైయెస్ట్ది. సో 998 అనేది 3-digit నెంబర్, 5తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ వచ్చేది. ఇప్పుడు ఈ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాల్సి ఉంటుంది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇవన్నీ ఖచ్చితంగా ఏపీలోనే ఉంటాయి. కామన్ డిఫరెన్స్ 5తోనే ఉంటుంది, ఎందుకంటే 5తో డివైడ్ చేయమంటున్నాడు కాబట్టి 5ఏ ఉంటుంది ప్రతి నెంబర్కి కూడా. సో అలా మనం కనుక్కోవాలంటే ఏపీలో సమ్ కనుక్కోవాలంటే మన దగ్గర ఉన్న ఫార్ములా n/2 × a+l అనే ఫార్ములా. ఇందులో ఈ సిరీస్లో ఫస్ట్ నెంబర్ ఉంది, లాస్ట్ నెంబర్ ఉంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలీదు, n తెలీదు, అది కనుక్కోవాలి. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలంటే లాస్ట్ నెంబర్లో నుంచి ఫస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. n = నంబర్ ఆఫ్ టర్మ్స్ లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ +1 చేస్తే సరిపోతుంది. అబ్జర్వ్ చేయండి. లాస్ట్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసి కామన్ డిఫరెన్స్తో డివైడ్ చేసి +1 చేయాలి. సో 998లో 103ని మైనస్ చేద్దాం. అలా మైనస్ చేస్తే 5. సో 9 - 0 9, 8 9 - 1 అంటే 8, 895. దీన్ని కామన్ డిఫరెన్స్ అంటే వాడు దేంతో డివైడ్ చేయమన్నాడు? 5తో డివైడ్ చేయమన్నాడు అంటే 5తో డివైడ్ చేయాలి. డివైడ్ చేశాక +1 చేయాలి. n కనుక్కోవడం కోసం వాడే ఫార్ములా ఇది. సో 5తో డివైడ్ చేస్తే 5 17 టైమ్స్ 95 అవుతుంది. 5 17 టైమ్స్ 85 అవుతుంది. 5 18 టైమ్స్ తీసుకుంటే 90 అయిపోతుంది, మోర్ అయిపోతుంది కాబట్టి 17 టైమ్స్ తీసుకోండి. ఇక మిగిలింది 45 కాబట్టి 5 9 టైమ్స్ తీసుకోవాలి. సో 179 + 1 180. నంబర్ ఆఫ్ టర్మ్స్ 180 ఉంటాయి. 103 నుంచి 998 వరకు 5తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ వచ్చే నెంబర్స్ 180 నెంబర్స్ ఉంటాయి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 180/2 n/2 అంటే 180/2 అంటే 90 అవుతుంది ఇంటూ a+l. a అంటే 103 ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్ 998 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసి 90తో మల్టిప్లై చేయాలి. నేను రఫ్ క్యాల్కులేషన్ మాట్లాడుతున్నా. 998ని కాసేపు 1000 అనుకుందాం, ఇది ఒక 100 అనుకుందాం. ఇది 1000, ఇది ఒక 100, టోటల్ యాడ్ చేస్తే 1100. 1100 × 90 అంటే ఎంత అవుతుంది? 11 × 9 999 అవుతుంది. పక్కన 000 వస్తుంది కదా, అంటే 99,000కి దగ్గరలో ఉండేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే అది కేవలం 4th ఆప్షన్లోనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నేను అప్రాక్స్ క్యాల్కులేషన్ చేస్తే మీరు డైరెక్ట్గా చేయాలి అనుకుంటే మొత్తం చేసేయచ్చు. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. The sum of the first 20 terms of the series 1/5 × 6 plus 1/6 × 7 plus 1/7 × 8 is plus and so on is. మొదటి 20 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోమంటున్నాడు. అందులో ఫస్ట్ టర్మ్ 1/5 × 6 ఇచ్చాడు. మనం 1/5 × 6ను ఏమని రాసుకోవచ్చు అంటే 1/5 - 1/6గా రాసుకోవచ్చు. ఎందుకు అలా రాయాలి మేడం అన్నట్లయితే మీరు రాస్తుంది కరెక్టేనా అని చెక్ చేయాలనుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్రాస్గా మల్టిప్లై చేస్తే 6 × 1 6, 5 × 1 5 అవుతుంది. అంటే న్యూమరేటర్లో 6 - 5 వస్తుంది, డినామినేటర్లో 5 × 6 వస్తుంది. 6 - 5 అంటే 1. సో 1/5 × 6, 1/5 × 6ని 1/5 - 1/6గా డైరెక్ట్గా రాసుకోవచ్చు. నేను ఆ విధంగానే రాస్తున్నా. 1/5 - 1/6గా రాసా. ప్లస్ నెక్స్ట్ టర్మ్ 1/6 - 1/7గా రాస్తాను. నెక్స్ట్ టర్మ్ ప్లస్ 1/7 - 1/8గా రాస్తా. ఇలా రాస్తూ పోతే నేను 20th టర్మ్కి వెళ్ళాలి, 20వ పదానికి వెళ్ళాలి. 20వ పదానికి వెళ్ళాలంటే మొదటి పదం ఇక్కడ 5తో స్టార్ట్ అయింది కాబట్టి 20వ పదము 25 దాకా ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ 1 అయితే 20th టర్మ్ 20 ఉండేది. ఇక్కడ 5th కదా 5 కదా ఉంది ఫస్ట్ టర్మ్ అనేది, అంటే 20th టర్మ్ 20వ పదము 25తో ఎండ్ అవుతుంది. 5 పదాలు పోతాయమ్మా. సో లాస్ట్ టర్మ్ ఏమి ఉండాలి అంటే 20వ పదం ఎలా ఉంటుంది అంటే 1/24 × 25గా ఉంటుంది. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే
1/24 మైనస్ 1/25గా రాసుకోవచ్చు. క్యాన్సిలేషన్లో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి, మైనస్లు ప్లస్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. ఫైనల్గా మిగిలేది ఏంటంటే 1/5 మైనస్ 1/25 మిగులుతుంది. ఇక్కడ డినామినేటర్ని సేమ్ చేయడం కోసం దీన్ని 5తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నా. అలా మల్టిప్లై చేస్తే డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయి, క్యాలిక్యులేషన్ కూడా ఈజీ అవుతుంది. 1 × 5 5, 5 - 1 అంటే 4. ఫైనల్గా మిగిలింది 4/25 మిగిలింది. సో 4/25 ఎక్కడ ఆప్షన్స్లో లేదు, అందుకోసం ఏం చేస్తున్నానంటే బై 25 అంటే 4/100 అని అర్థం. ఇంటూ 4/100 అన్నా డివైడెడ్ బై 25 అన్నా ఒకటే, అందుకోసం అలా డైరెక్ట్గా రాసేసా. 4 × 4 16, 16/100 అంటే 0.16 అని అర్థం. 16/100 అంటే 2 డెసిమల్స్ పెట్టాలి అని అర్థం. 0.16 ఆన్సర్ అవుతుంది. 0.16 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. If p equal to 999, then the value of cube root of p into p square plus 3p plus 3 plus 1 వాల్యూ అడుగుతున్నాడు. వాడు అడుగుతున్న క్వశ్చన్లో క్యూబ్ రూట్ ఆఫ్ pని లోపలికి మల్టిప్లై చేస్తే p ఇంటూ p స్క్వేర్ అంటే p క్యూబ్ ప్లస్ 3p ఇంటూ p అంటే 3p స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ p అంటే 3p ప్లస్ 1 అనేది ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం మీకు ఒక ఫార్ములా లాగా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఏ ఫార్ములా లాగా కనిపిస్తుంది అంటే క్యూబ్ రూట్ ఆఫ్ p + 1 హోల్ క్యూబ్గా కనిపిస్తుంది. p + 1 హోల్ క్యూబ్ ఫార్ములా ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. p క్యూబ్ ప్లస్ ఇక్కడ చూడండి a క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ కనిపిస్తుంది. ఇది మొత్తం p + 1 హోల్ క్యూబ్కి ఫార్ములా. సో దీని క్యూబ్ రూట్ ఉంది కదా, అంటే క్యూబ్ రూట్ని మనం ఎలా రాయొచ్చు, p + 1 హోల్ క్యూబ్ హోల్ పవర్ 1/3గా రాసుకోవచ్చు. ఈ /3 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మిగిలేది p + 1 అవుతుంది. p వాల్యూ 999 ఇచ్చాడు, 999కి 1 యాడ్ చేస్తే 1000 అవుతుంది. సో 999కి 1 యాడ్ చేస్తే 1000, మనకు కావాల్సిన ఆన్సర్ కూడా 1000 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీకు ఇలా మల్టిప్లై చేసి ఇక్కడ ఫార్ములా వస్తుంది అని తెలిస్తే ఓకే, లేకపోతే దీనికి షార్ట్ కట్ ఏం చేస్తారు అంటే ఈ విధంగా తీసుకోండి. లెట్ p = 1 అనుకోండి. ఆ 1ను తీసుకొచ్చి వాడు అడిగిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి. క్యూబ్ రూట్ ఆఫ్ 1 × 1² అంటే 1 ప్లస్ 3p అంటే 3 ప్లస్ 3 ప్లస్ 1 అవుతుంది, అబ్జర్వ్ చేయాలి. ప్లస్ 1 అవుతుంది, అబ్జర్వ్ చేయాలి. సో మొత్తం యాడ్ చేసినట్లయితే 3 + 3 అంటే 6, 6 + 1 అంటే 7, 7 + 1 అంటే 8. సో 8కి క్యూబ్ రూట్ చేస్తే 2 అనేది వస్తుంది. అంటే మనం p = 1 తీసుకున్నప్పుడు దాని నెక్స్ట్ నెంబర్ 2 అనేది ఆన్సర్ వచ్చింది. మరి p = 999 అయినప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ దాని నెక్స్ట్ నెంబరే కదా, అంటే 1000 కదా. 999 తర్వాత నెక్స్ట్ నెంబర్ 1000 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. కావాలంటే జాగ్రత్తగా చెక్ చేసుకోండి, మీకు కావాల్సిన రిజల్ట్ దొరికిపోతుంది. p = 1 అనుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ 2. ఇమ్మీడియట్ నెక్స్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి p = 999 అని ఇచ్చాడు కాబట్టి 1000 ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.